హీరోస్ హీరోయిన్స్ కి కొదవలేకపోయినా విలన్స్ విషయంలో మాత్రం ఎప్పుడు షార్టేజే కనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే మన మేకర్స్ పక్క భాషల నుంచి స్ట్రాంగ్ విలన్స్ ని రంగంలోకి దించుతూ ఉంటారు. అయితే ప్రెజెంట్ ఈ లిస్ట్ లో మలయాళ తారల పేర్లే కాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి. 400+ crores తో ఢంకా బజాయిస్తున్న ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ సలార్ కోసం ఏకంగా మాలీవుడ్ టాప్ హీరో పృథ్వీరాజ్ ను రంగంలోకి దించారు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదికేశవ సినిమాలో విలన్ గా కనిపించారు మలయాళ నటుడు జోజు జార్జ్. అక్కడ హీరోగాను సత్తా చాటుతున్న జోజు టాలీవుడ్ కోసం విలన్ గా మారడం ఆసక్తికరంగా మారింది. అయితే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మాత్రం ఫహద్ ఫాజిలే. పుష్ప సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన ఫహద్ ఫాజిల్ మలయాళ స్టార్స్ కు టాలీవుడ్ లో గేట్స్ ఓపెన్ చేశారు. అంతకు ముందు కూడా మాలీవుడ్ తారలు మన సినిమాల్లో కనిపించినా ఇంత ఎక్కువగా కనిపిస్తోంది మాత్రం ఇప్పుడే. అందుకు కారణం ఫహదే అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనూ మలయాళ నటుడే ప్రతినాయకుడిగా కనిపించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన సుదేవ్ నాయర్ నితిన్ కోసం మెయిన్ విలన్ గా మారారు. ఆ మధ్య నాని రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన దసరా సినిమాలోనూ మలయాళ నటుడే విలన్ గా నటించారు. మాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న షైన్ టామ్ చాకోను దసరా సినిమా కోసం బరిలోకి దించారు మేకర్స్.